నమస్కారం. పూర్వం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన ఆరోగ్య సూక్తులు. పాలు, నెయ్యి సంతృప్తిగా తినడం వల్ల ముసలితనం తొందరగా దరిచేరవు. బ్రహ్మ ముహూర్తమునందు నిద్ర నుండి మేల్కొనవలెను. ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం ఆచరించవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలెను. నిత్యం శిరస్సు, ముక్కు, పాదములు యందు తైలమును ఉపయోగించవలెను. వెంట్రుకలు, గోర్లు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృదేవతలకు పిండం ప్రదానం చేయువాడుగా ఉండవలెను. భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయమును తొలగుటచే రోగములు ఉద్భవించును. గొడుగులు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము. కొండలు, సంచారం లేని ప్రదేశములనందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. శ్రమ చేయుటకు ముందు శరీరంకు విశ్రాంతి ఇవ్వవలెను. అజీర్ణం చేయుట, తినటం, వెంటనే మరలా తినాలనిపించడం గ్రహణ వ్యాధికి కారణమగును. కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును. అన్ని రకాల రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణమగును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నికి వృద్ధి చేయును. ప్రతిరోజు ఉదయం నోట్లో నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకి విడువవలెను. దీనిని దంతధావనం చేయుటకు పూర్వం ఉపయోగించేవారు. దీనిని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీని వలన దంతములు బలం కలుగును, దంత వ్యాధులు రానివ్వదు. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెల్లో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. పప్పు ధాన్యాలు అన్నిటిలో కంటే పెసలు శ్రేష్టమైనవి. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టం. దుంప జాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం. చెరుకు నుండి తయారు చేసిన బెల్లం శ్రేష్టం. మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలం నందు నదులు యందు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. గొర్రెపాలు, గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు. దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగమును ఆపరాదు. ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవ రూపంలో మార్చి అరిగించును. హృదయమునకు మేలు చేయటంలో ఆమ్లరసము శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైంది. ఉసిరి పచ్చడి ప్రతి 15 రోజులకు ఒక్కసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతమును, పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతమును, శ్లేషమును తగ్గించును. తేనె శ్లేషమును, పిత్తమును తగ్గించును. కర్రకాయ, ఎల్లక్కాయలతో వాడుకొనవచ్చు. ఇంగువ వాతమును, కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుండి మల రూపంలో బయటకి పంపును. ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలుగును. మినుములు శ్లేష్మమును, పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడని ఆహారము. నిమ్మకాయ పాలతో, పెరుగుతో, మినపప్పుతో కూడా తినకూడదు. పాలు తాగడానికి ముందు కానీ పాలు తాగినంతరం కానీ నిమ్మరసం వాడరాదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వల్ల శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్య ఆయువును వృద్ధి పొందించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిస్తాయి. నపుంసకత్వం సంభవించును. మూర్ఖులు, నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ స్నేహం చేయరాదు. సంధ్యాకాలం నందు భోజనం, స్త్రీ సంగమం, నిద్ర చేయరాదు. రాత్రి సంచరించకూడని ప్రదేశముల యందు సంచరించకూడదు. మిక్కిలి వేగంగా ప్రవహించే జలం నందు స్నానం చేయరాదు. స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోరాదు. వస్త్రములు లేకుండా స్నానం చేయరాదు. నోటికి అచ్చదనం
భూమిని గీయరాదు, గడ్డ తుంచకూడదు, గడ్డి ముక్కుతో శబ్దం చేయకూడదు, పళ్ళు కొరకకూడదు. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలను. ప్రతి 40 రోజులు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి 28 రోజుకి మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కుబుసం విడిచినట్టే మనిషి కూడా చర్మం కణాలను విడుస్తాడు. వాటిని మృత కణాలు అంటారు. ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడు వివరించింది. రక్తం నందు మార్పు సంభవించును సమయంలో ఆ రోజంతా మగత్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.